హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దేవీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఏంటి అంటే నేనైతే మీషోలో కొన్ని సారీస్ అయితే తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయో అనేది మీకైతే చూపించాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. క్వాలిటీ అయితే నేను తీసుకున్న 4 చీరలు కూడా చాలా బాగున్నాయండి. నేను ఇవి తీసుకొని దగ్గర ఒక 4-5 మంత్స్ అయితే అయిపోతుంది. ఇందులో ఒక 2 సారీస్ అయితే కట్టాను. 2 కాదు 3 అయితే కట్టుకున్నానండి. ఇంకొకటి అయితే అసలు స్టిచ్చింగ్ కూడా చేయించలేదు. ఇది వచ్చేసి ఫస్ట్ సారీ కాటన్లో వచ్చిందండి. ఆరెంజ్ అండ్ పింక్ కలరు సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఈ కలర్ నా దగ్గర లేదని చెప్పి తీసుకున్నాను. ఈ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇదైతే నా బర్త్డేకి అయితే కట్టుకున్నానండి. కాటను చాలా లైట్ వెయిట్గా ఉంది సారీ అయితే. నేను ఇంత బ్రైట్ కలర్ కదా, సారీ కలర్ ఏమో వాష్ చేసినప్పుడు చేంజ్ అయిపోద్దేమో అని చెప్పి అయితే అనుకున్నాను. అస్సలు ఏమీ అవ్వలేదండి. ఇగోండి ఇదైతే బ్లౌజు. సారీ అంతా ఆరెంజ్ వచ్చింది కదా, బ్లౌజ్ అయితే పింక్ వచ్చింది. పైటంచి కూడా పింక్ కలర్ వచ్చిందండి. మొన్న ఒకసారి కట్టాను, ఇంకా తర్వాత అయితే వాష్ చేశాను కానీ ఏమి కలర్ అయితే పోలేదు. ఈ సారీ తీసుకున్న తర్వాత 2 టైమ్స్ అయితే కట్టుకున్నాను. చాలా బాగుందండి. ఇంక ఇది వచ్చేసి డైలీ వేర్కి అండి. బాగుంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇలాంటి శారీస్ ఏంటంటే డైలీ వేర్కి చాలా బాగుంటాయి కదా. కాకపోతే ఇందులో బ్లౌజ్ అయితే నేను కుట్టించుకోలేదు. నాకు బ్లౌజ్ అయితే అంతగా నచ్చలేదు. బ్లాక్ మీద చుక్కలు చుక్కల్లో అయితే డాట్స్లో వచ్చాయి వైట్ కలరు. ఇంకా నాకు అది నచ్చలేదని చెప్పి నేనైతే ప్లెయిన్ బ్లౌజ్ అయితే బ్లాక్ కలర్ది వేసుకున్నాను. ఈ శారీ కూడా నేను ఒక 2 టైమ్స్ అయితే కట్టుకున్నాను. చాలా బాగుందండి. చాలా తేలిగ్గా ఉంది. బాగా నచ్చింది కూడాను. లైట్ వెయిట్ శారీస్ కూడా ఇలాంటివి అయితే డైలీ కూడా వాడుకోవచ్చు మనం. ఇంకా ఈ సారీ వచ్చేసి నేనైతే ఈ సారీ దేనికి తీసుకున్నానంటే, ఈ సారీతో నేనైతే ఒక డ్రెస్ కుట్టించుకుందామని చెప్పి అయితే అనుకుని తీసుకున్నాను. అయితే ఏమైంది అంటే ఇది 2 కలర్స్ అయితే వచ్చింది కదా. ఇలా 2 కలర్స్ అయితే అస్సలు బాగోదంట. ఓన్లీ ప్లెయిన్ సింగిల్ కలర్ అయితేనే బాగుంటుందంట. ఇంకా అలా అన్నారని చెప్పి నేను ఇంక ఇదైతే నార్మల్గా బ్లౌజ్ కుట్టించేసి సారీ అయితే కట్టుకున్నాను. ఇగోండి దీనికైతే బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చి అక్కడక్కడైతే మా వర్క్ వచ్చిందండి, ఫ్లవర్స్. నేనైతే ఇది బోట్ నెక్ పెట్టించి బ్యాక్ సైడ్ రౌండ్ పెట్టి కుట్టించేసుకున్నాను. శారీ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఈ శారీ ఏంటంటే జారిపోయినట్టుగా ఉంటుందండి. అస్సలు చూడడానికి అయితే బాగుంది కానీ కట్టుకున్న తర్వాత అయితే ఇంకా జారిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పిన్నిలు బాగా పెట్టుకోవాలి. ఇంకా ఇది కట్టుకుని పిల్లలు ఎత్తుకోవడం అంటే చాలా కష్టంగా అనిపించింది. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఈ శారీ అసలు ఎక్కువగా కట్టుకోలేదు. ఒకటో రెండో సార్లు అయితే కట్టుకున్నట్టు గుర్తు. ఇంకంతకు మించి అయితే కట్టుకోలేదండి. ఇంక ఇది వచ్చేసి అయితే లాస్ట్ సారీ. నేను ఈ సారీ ఏదో అమ్మవారికి అయితే చూపడానికి అని చెప్పి అయితే తీసుకున్నాను. మీషోలో ఆర్డర్ చేశానండి. పట్టు టైపు నాకైతే బాగా నచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది. వైలెట్ కలర్ అయితే వచ్చిందండి. ఇగోండి దీనికైతే కింద పట్టు టైప్లో అయితే బార్డర్ ఇచ్చాడు. చాలా బాగుంది కదా బార్డర్ అయితే. ఇంకా నేను ఈ సారీ అయితే కుట్టించుకోలేదు. దీనికైతే గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి. కింద బార్డర్ కలర్ ఏమో బ్లౌజ్ ఇచ్చాడు. అలాగే పైటంచి కూడా గ్రీన్ కలర్ అయితే వచ్చింది. ఇంకా ఇది వాష్ చేసిన తర్వాత ఎలాగుంటుందో అనేది అయితే తెలియలేదు. ప్రస్తుతానికి చూడడానికి అయితే చీర అయితే చాలా బాగుంది. ఇంకా ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇంక నా దగ్గర లేవని చెప్పి ఈ సారీ అయితే నేను ఆర్డర్ చేశాను. ఇగోండి ఇలా అయితే వచ్చింది చీర మొత్తము. నాకైతే బాగా నచ్చిందండి. ఇంకా ప్రస్తుతానికైతే కుట్టించలేదు. కట్టుకుని తర్వాత అయితే చూడాలి ఎలా ఉన్నాయో. చీరలన్నీ ఎలా ఉన్నాయో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే చెప్పండి. నేనైతే వీటికి కూడా అలాగే కాస్ట్ అనేది డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఒకసారి నచ్చితే తీసుకోండి. సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ రీజనబుల్ కాస్ట్ అండి, పర్లేదు. నేనైతే ఎక్కువగా కూడా మీషోలో ఎక్కువ జ్యువెలరీ టైప్ అయితే తీసుకుంటూ ఉంటానండి. ఈసారి అయితే సారీస్ తీసుకున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. సపోర్ట్ చేయండి.